నమస్కారం. అప్టెక్ జాబ్స్కి స్వాగతం. మామూలుగా ఎక్కడైనా సరే ఒక పెద్ద ఓడ కానీ ఒక పెద్ద పడవ కానీ వచ్చి ఆ పడవని డాక్ చేయాలి హార్బర్లో అని అంటే కనుక నీరు కావాల్సినంత లోతులో ఉండాలి. వాటర్ ఎక్కువ డెప్త్లో లేకపోతే ఆ షిప్ని అక్కడ దాకా తీసుకురావడం చాలా కష్టమవుతుంది. ఆ షిప్ని అక్కడికి వచ్చి డాక్ చేయడానికి కొన్నిసార్లు డ్రెడ్జింగ్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు. డ్రెడ్జింగ్ అంటే ఏంటి? బేసిక్గా మట్టి పేరుకుపోతే దాన్ని తీసివేయడం, కొన్నిసార్లు కలుపు మొక్కలను కూడా తీస్తుంటారు. ఇది డ్యామ్స్లో జరుగుతుంది, రిజర్వాయర్స్లో జరుగుతుంది, హార్బర్స్ దగ్గర జరుగుతుంది. సో బేసిక్గా వాటర్ కెపాసిటీని పెంచడం కోసం. ఇది ఇన్ జనరల్గా చాలామందికి మేబీ తెలిసి ఉన్న ఒక డ్రెడ్జింగ్. పోనీ డేటా డ్రెడ్జింగ్ గురించి తెలుసా? తెలీదా? మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, ఓటీఏ అప్డేట్, ఎయిర్ గ్యాప్, వీటి గురించి తెలుసా? ఏంటి పేర్లు ఎక్కడో విన్నట్టున్నాయి కానీ వినట్టున్నాయని మీకు సందేహం వస్తుంది కదా. వెల్, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కొన్ని టర్మినాలజీస్ అన్నమాట. ద ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి ఏఐ ఫర్ షూర్. ద ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి డ్రివెన్ బై ఏఐ ఫర్ షూర్. మరి అలాంటప్పుడు ఏఐకి ప్రామినెన్స్ పెరిగిపోతే ఇన్ జనరల్గాను అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాటి గురించి ప్రస్తావన ఎక్కువైపోతుంది కదా. మరి అలాంటప్పుడు ఆ టర్మినాలజీస్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ వీడియోలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టర్మినాలజీస్ గురించి తెలుసుకుందాం. వాటిలో డేటా డ్రెడ్జింగ్ అంటే ఏంటి, ఓటీఏ అప్డేట్ అంటే ఏంటి, మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అంటే ఏంటి, ఎయిర్ గ్యాప్ అంటే ఏంటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలానే టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీకి సంబంధించి, అలానే తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఎస్సి, ఇలా వీటికి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, టెట్, డిఎస్సి, ఏట్రిపుల్, డిఏఓ, ఆర్పిఎఫ్, ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఇలా వివిధ పరీక్షలకి సంబంధించి అప్టేక్ జాబ్స్ యాప్లో మీకు ఫుల్ కోర్సెస్ లభిస్తుంది. ఇక్కడ ఫుల్ కోర్సెస్ అంటే మీకు చూసి నేర్చుకోవడానికి వీడియో క్లాసులు, ఆ టాపిక్కి సంబంధించిన స్టడీ మెటీరియల్ పీడిఎఫ్ రూపంలో లభిస్తుంది. ఆ టాపిక్కి సంబంధించిన టాపిక్ వైజ్ టెస్టులు ఉంటాయి. అలానే ఆ టాపిక్ వైజ్ టెస్టులకు సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ అంటే అనాలిసిస్ కూడా మీకు లభిస్తుంది. ఇదంతా కూడా ఫుల్ కోర్స్లో భాగమే. అండ్ రిమెంబర్, మార్కెట్లో మీరు ఆఫ్లైన్ క్లాసులుగా ఎంతైతే పర్చేస్ చేస్తున్నారో దాంట్లో 10-20% ఆఫ్ ద ప్రైస్కి మీకు ఇది లభిస్తుంది. అండ్ రిమెంబర్, ప్రతి ఫుల్ కోర్స్ మీద కూడా ప్రస్తుతం 80% భారీ డిస్కౌంట్ నడుస్తుంది. సో ఈ అందు వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఒక అడుగు ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను. ఏది ఏమైనా సరే, విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. And let's start today's current affair, the important terminologies in AI. So first things first, అసలు మనం ఈ అంశం గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం, దీని వెనక ఉన్న నేపథ్యం ఏంటి అని గమనిస్తే, రీసెంట్లీ ద ఫ్యూ టర్మ్స్ రిలేటెడ్ టు ద ఫీల్డ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు రంగానికి సంబంధించి కొన్ని అంశాలు, అలానే కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన కొన్ని అంశాలు కూడా వార్తల్లో బాగా చక్కర్లు కొడుతూ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఫీల్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే సమాచార సాంకేతిక రంగానికి సంబంధించి ఎమర్జింగ్ ఇష్యూస్గా పరిగణించబడుతూ ఉన్నాయి. ఎమర్జింగ్ ఇష్యూస్గా అంటే రాబోయే కాలంలో లేదు ప్రస్తుత కాలంలో ఆవిష్కృతం అవుతున్న సమస్యలు అని అర్థం అనమాట. వాటిని మనం సరిగ్గా పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా సమస్యలు మరింతగా తీవ్ర స్థాయిలో ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ముందుగా మనం చర్చించుకోబోయేది డేటా డ్రెడ్జింగ్. డ్రెడ్జింగ్ అంటే ఏంటో నేను ఇందాకే చెప్పాను. సో బేసిక్ ఉదాహరణకి ఇప్పుడు ఒక డ్యామ్ ఉంది అని అనుకుందాం. సో ఇప్పుడు ఇది మన డ్యామ్ అయితే, నది ఇలా నీరు తీసుకొచ్చేటప్పుడు నీరుతో పాటు చాలా మట్టిని కూడా తీసుకొచ్చేస్తూ ఉంటుంది. ఆ మట్టి ఈ గేట్ దగ్గర ఇలా పేరుకుపోతూ ఉంటుంది. సో అలా పేరుకుపోతుంటే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత డ్యామ్ ఎక్కువగా వాటర్ని స్టోర్ చేయలేదు. సో ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్ టైమ్స్లో ఈ చెత్తను తీసేస్తూ ఉంటారనమాట. అలా తీసేయడం వల్ల ఏమవుతుంది? బేసిక్గా వాటర్ స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది. ఇది డ్యామ్స్లో, రిజర్వాయర్స్లో జరుగుతుంది. అలానే హార్బర్స్ దగ్గర కూడా పెద్ద పెద్ద ఓడలు వచ్చి ఒకవేళ డాక్ చేయాలి అని అంటే కనుక అప్పుడు వాటికి కూడా కావాల్సినంత నీటి మట్టం ఉండాలి, వాటర్ డెప్త్ ఉండాలి. సో అక్కడ కూడా డ్రెడ్జింగ్ ఇన్ జనరల్గా జరుగుతుంది. ఇది మోస్ట్లీ చాలామందికి మేబీ తెలిసే ఉండుండొచ్చు. కానీ డేటా డ్రెడ్జింగ్ అనేది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా బాగా వార్తల్లో ఉన్న ఒక పదం. మీకు తెలిస్తే కనుక ఎస్ అని చెప్పండి, తెలియకపోతే నేను చెప్పేది వినండి. ఇట్ ఈస్ అ స్టాటిస్టికల్ మ్యానిపులేషన్ మెథడ్ టు ఫైండ్ ప్యాటర్న్స్ ఇన్ డేటా seemingly appearing to be significant but having no underlying effect in reality, resulting in misleading conclusions. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఇది డేటాని డ్రెడ్జ్ చేస్తుంది. అంటే అవసరం లేని దాన్ని తీసేసి పక్కన పెట్టేసినట్టు ఇక్కడ ఉల్టా జరుగుతుంది. స్టాటిస్టికల్ మ్యానిపులేషన్ అంటే లేని దాన్ని ఉన్నట్టు సృష్టించడం అనమాట. ఏం సృష్టిస్తున్నారు? స్టాటిస్టిక్స్ అంటే డేటా, పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సృష్టిస్తున్నారు. అలా చేయడం వల్ల ఏమవుతుంది? బేసిక్గా ఏదైనా ఒక సమాచారం అంతగా మనకి యూస్ఫుల్ కాకపోయినా అది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ లాగా మనకి చూపిస్తుంది. తద్వారా మనకి టైము, ఎనర్జీ, రిసోర్సెస్ అన్నీ కూడా వేస్ట్. ఆ విధంగా మన ఇన్ జనరల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు ఉపయోగపడుతుంది అని మనం అనుకున్న ఈ డేటా డ్రెడ్జింగ్ వల్ల మనకు ఉపయోగపడదు. సో సింప్లీ మన టైం అది వేస్ట్ చేస్తుంది. తర్వాత వచ్చేది ఎయిర్ గ్యాప్, గాలి గ్యాప్. ఈ గాలి గ్యాప్ ఏంటి? ఇన్ సైబర్ సెక్యూరిటీ, ఎయిర్ గ్యాప్ రిఫర్స్ టు a network security measure
ఆఫ్ ఐసోలేటింగ్ కంప్యూటర్స్ ఆర్ నెట్వర్క్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ కనెక్షన్స్ ఇంక్లూడింగ్ ద నెట్వర్క్ లేదు ఇంటర్నెట్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక బేసిక్గా ఇంటర్నెట్కి మనం కనెక్ట్ అయ్యాము అంటే ఒక విధంగా మనం ఒక పార్ట్ ఆఫ్ ద నెట్వర్క్లోనే ఉన్నాము. సో ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో ఒక సిస్టమ్ వాడుతున్నామని అనుకుందాం, అది బేసిక్గా ఇంకోటి ఏదో సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు వాళ్ళు ఆబ్వియస్లీ సర్వర్స్ మెయింటైన్ చేస్తారు కాబట్టి వాళ్ళ దానికి కనెక్ట్ అయి ఉంటుంది, వాళ్ళు మళ్ళీ వేరే దానికి కనెక్ట్ అయి ఉంటారు, అలా ఒక పెద్ద నెట్వర్కే ఉంటుంది. బట్ ఈ ఎయిర్ గ్యాప్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ పరంగా ఇంటర్నెట్ని కలుపుకుని అన్ని విధాలుగా కూడా ఆ నెట్వర్క్ నుంచి మనకి ఎటువంటి కనెక్షన్ లేకుండా ఎక్స్టర్నల్ కనెక్షన్స్ అన్నిటిని కూడా డిస్కనెక్ట్ చేసేయడం. సో మన డివైస్ మన ఒక్కటే ఉండిపోతుంది అనమాట, ఇంకేం ఉండదు. సో అలా కంప్యూటర్స్ని ఐసోలేట్ చేస్తారు. ఐసోలేట్ అంటే వేరు చేసేయడం, ఒంటరిగా చేసేయడం అనమాట. ఎయిర్ గ్యాప్స్ ఆర్ టిపికల్లీ ఎంప్లాయిడ్ ఇన్ హై రిస్క్ సినారియోస్. అంటే ఎప్పుడైనా బాగా భారీ ప్రమాదం పొంచి ఉంది అన్న పరిస్థితుల్లోనే మామూలుగా కంప్యూటర్స్ని ఐసోలేట్ చేస్తారు. దిస్ ఇస్ సింప్లీ లైక్ ఇప్పుడు ఒక 10 మంది ఒకరిని చంపేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే అందరూ ఏం చేస్తారు, ఆ ఒక్క పర్సన్ని ఎవరికి తెలియకుండా దాచిపెట్టేస్తారు, ఐసోలేట్ చేసేస్తారు. ఇన్ ద వెరీ సేమ్ వే ఆ సిస్టమ్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది అన్నప్పుడే మామూలుగా మనం సెపరేట్ చేస్తాము. సో అలానే క్లాసిఫైడ్ డిఫెన్స్ సిస్టమ్స్, safeguard data from damage, unauthorized access and manipulation in case of system failure or intrusion. ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి పరిణామాలు దాపరించకుండా ఉండడం కోసమే ఈ ఎయిర్ గ్యాప్ క్రియేట్ చేస్తాం. బికాజ్ ఇక్కడ నెట్వర్క్ ఇంటర్నెట్ అంతా కూడా గాల్లోనే జరుగుతుంది, మన కంటికి కనిపించలేదు. ఇట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఎయిర్. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంటర్నెట్ ఉంది నా ముందు, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సే ఇట్. సో ఇక్కడ గ్యాప్ అంటే ఏంటి, ఒక విధంగా గ్యాప్ వచ్చేసినట్టు. సో బేసికలీ అప్పటివరకు కనెక్ట్ అయి ఉన్నది సడన్గా ఆ డిస్కనెక్ట్ అయిపోయేసరికి దేర్ ఈస్ గ్యాప్ అనమాట. సో అది ఎయిర్ గ్యాప్ అని పిలుస్తున్నారు. తర్వాత వచ్చేసి మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. ఇట్ ఈస్ అ మెషిన్ లెర్నింగ్ అప్రోచ్ టు ట్రైనింగ్ బై స్ప్లిటింగ్ టాస్క్ ఇంటూ సబ్ ప్రాబ్లమ్స్ అండ్ అసైనింగ్ ఎక్స్పర్ట్ మోడల్స్ టు హ్యాండిల్ ఈచ్ ఆఫ్ దెమ్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనం కూడా ఇంజనీర్గా ఏం చేస్తాం, ఏదైనా ఒక పెద్ద పని చేయాలంటే ఆ పెద్ద పనిని చిన్న చిన్న పార్ట్లు చేసుకుని ఆ చిన్న చిన్న పార్ట్లని ఎవరు బెటర్గా చేయగలరు అనుకుంటే వాళ్ళకి అప్పచెప్పేసి చివరికి ఎండ్ ఆఫ్ ద డే మన ఆ పనిని పూర్తి చేసేస్తాం. అవునా కదా? ఎగ్జాక్ట్లీ మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అదే పని చేస్తుంది. బేసిక్గా ఇది ఒక మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనమాట, లేదా అప్రోచ్ అని చెప్పొచ్చు. అదేం చేస్తుంది, పనిని స్ప్లిట్ చేసేసి ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో, ఏవైతే ఎక్స్పర్ట్ మోడల్స్ ఉన్నాయో వాడికి ఇచ్చేస్తుంది హ్యాండిల్ చేయమని. ఈచ్ ఎక్స్పర్ట్ మోడల్ ప్రెడిక్ట్స్ ద సబ్ టాస్క్ విచ్ ఆర్ దెన్ కంబైన్డ్ టు జనరేట్ ద ఫైనల్ అవుట్పుట్. సో ఇప్పుడు జాగ్రత్తగా మనం గమనిస్తే పెద్ద పని ఒకటి ఉంది, సింపుల్. ఈ పాట ఒకరు బాగా చేయగలరు, ఒకరికి ఇచ్చారు, ఈ పాట ఇంకోటికి ఇచ్చారు, ఈ పాట ఒకరికి ఇచ్చేసారు, ఈ పాట ఇంకోటికి ఇచ్చారు. ఇప్పుడు అందరూ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తారు కదా. సో ఆబ్వియస్లీ ద ఎంటైర్ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. సో ఇన్ ద వెరీ సేమ్ వే అలా చేసేదే మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అనమాట. రిమెంబర్, ఇవి మీలో చాలా మందికి ఇది ఎక్కడెక్కడో విన్నట్టుంది, ఇది ఆల్రెడీ నేను ఎక్కడో చదివినట్టుంది, డిస్కస్ చేసినట్టుందని మీకు అనిపిస్తుంది. బట్ బేసిక్గా ఈ టర్మినాలజీస్ అన్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా యూజ్ చేస్తున్నారు. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో చాలా ముఖ్యమైన పాత్ర పోషించబోతోంది కాబట్టి ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్ దీస్ వర్డ్స్. డేటా డ్రెడ్జింగ్ అవ్వచ్చు, ఎయిర్ గ్యాప్ అవ్వచ్చు, మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అవ్వచ్చు. అండ్ దెన్ కమ్స్ OTA అప్డేట్. OTA అప్డేట్ అంటే ఏంటి? ఓవర్ ద ఎయిర్ అప్డేట్. They are the updates are the delivery of new software or firmware features and updates via an internet connection. ఉదాహరణకి ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఉదాహరణకి మీరు వివో ఫోన్ ఉపయోగిస్తున్నారు అని అనుకుందాం. మీరు ఏ ఫోన్ అయినా ఉపయోగించవచ్చు. ఇట్ కెన్ బి అన్ ఐఫోన్, సామ్సంగ్, ఓపో, వివో, OnePlus, మైక్రోమాక్స్, ఏదైనా అవ్వచ్చు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. మీరు వివో ఫోన్ ఉపయోగిస్తున్నారు అనుకుందాం. మీ ఫోన్కి Android 14 అప్డేట్ వచ్చింది, లేదు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ వచ్చింది అని చెప్తూ ఉంటారు. ఈ సెక్యూరిటీ ప్యాచ్లు, Android 14 అప్డేట్లు చేయడానికి మీరు ఎక్కడైనా షాప్కి వెళ్తున్నారా? ఒకవేళ వెళ్తే కనుక ఇప్పటి నుంచి వెళ్ళకండి, బికాజ్ అవసరం లేదు. బట్ మీరు ఇంజనల్గా ఏం చేస్తారు, మీ ఫోన్లోని వైఫై కనెక్ట్ అయిపోయి ఇన్స్టాల్ అని కొట్టేస్తారు. ఇన్స్టాల్ కొట్టేసిన తర్వాత అది మీ ఫోన్లోకి ఇన్స్టాల్ అయిపోతుంది. ఒక 10 నిమిషాలు, మేబీ 5 నిమిషాలు ఫోన్ని బట్టి టైం తీసుకుని తర్వాత మళ్ళీ ఫోన్ నార్మల్గా వచ్చేస్తుంది, కొత్త కొత్త అప్డేట్లు అన్నీ వచ్చేస్తాయి. ఇదంతా ఎలా జరుగుతుంది? ఇంటర్నెట్ నుంచే జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ OTA. ఇప్పుడు మీరు ఉదాహరణకి నెట్ఫ్లిక్స్ నుంచో, లేదు కొన్ని వేరే వెబ్సైట్స్ నుంచో సినిమాలు డౌన్లోడ్ చేస్తూ ఉంటారు. సినిమాలు డౌన్లోడ్ చేసినప్పుడు మీరు ఏదైనా కనెక్ట్ చేస్తున్నారా? లేదు. ఒకప్పుడు అంటే సీడీలు ఇవన్నీ కూడా, మెమరీ కార్డ్స్ ఇవన్నీ కూడా ఇన్సర్ట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అంతా కూడా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసేస్తున్నారు కదా. సో దట్ ఈస్ హ్యాపెనింగ్ వయా ఎయిర్. సో దాన్ని ఓవర్ ద ఎయిర్ అంటారు. ఎయిర్ గ్యాప్ అంటే ఇంటర్నెట్ నుంచి డిస్కనెక్ట్ చేసేయడం, అవుటర్ ఎక్స్టర్నల్ కనెక్షన్స్ని డిస్కనెక్ట్ చేసేయడం. దాని ద్వారా ఒకవేళ ఏదైనా అప్డేట్ జరిగితే దాన్ని ఓవర్ ద ఎయిర్ అన్నాం. OTA updates provide enhancements to the operating system, system apps on read-only partitions and time zone rules wirelessly, enabling automatic or manual installation. సో కొన్ని ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి, కొన్ని మీరు మాన్యువల్గా పర్మిషన్స్ ఇస్తారు. ఉదాహరణకి ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్ చేయాలి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంత ఈజీగా అప్గ్రేడ్ చేయలేము. బట్ ఇప్పుడు Android 14 ఉంది, Android 14 ఇస్ ఆపరేటింగ్ సిస్టమ్, మనం అంత ఈజీగా చేయలేము. సో వాళ్ళు పంపిస్తారు. వాళ్ళు పంపించినప్పుడు మీరు వైఫై కనెక్ట్ అయి ఉన్నారు, సెట్టింగ్స్లోకి వెళ్ళి బై డిఫాల్ట్ ఎస్ఎన్ పెట్టారు, దాని కదా ఆటోమేటిక్ అయిపోతుంది. బట్ అది ఎక్కువ సైజులో ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆటోమేటిక్గా పెట్టరు. వాటిని ఎప్పుడు కూడా మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్కి అలౌ చేస్తారు. అదనమాట
ఓటీఏ అప్డేట్, ఓవర్ ద ఎయిర్ అప్డేట్. దీనికి సమ్వాట్ సిమిలర్గా మేబీ మీరు వినుండేది ఓటీటీ, అది ఓవర్ ద టాప్, ఇది ఓవర్ ద ఎయిర్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో చూసారు కదా, మీరు ఈ వీడియోలో తెలుసుకునేవి 4 టర్మినాలజీస్, బట్ డెఫినెట్లీ దే విల్ బీ ప్లేయింగ్ ఎ వెరీ హ్యూజ్ రోల్ బికాస్ యూ నెవర్ నో, ఇట్ కెన్ బి యూజ్డ్ ఎనీవేర్. అండ్ ఆబ్వియస్లీ ఈ 4 టర్మినాలజీస్లో ఏ ఒక్క టర్మినాలజీ వచ్చినా ఇట్ కెన్ ప్లే ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ఎస్పెషల్లీ ఎగ్జామినేషన్స్ వేర్ దేర్ ఈస్ ఆల్సో నెగటివ్ మార్కింగ్ యాజ్ వెల్. సో అందుకని మీరు వాడు నేర్చుకునే ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తే కనుక ఓవర్ ద ఎయిర్ అప్డేట్, ఓటీఏ అప్డేట్ అంటారు. మీరు కావాలంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే యాప్స్ని అప్డేట్ చేసేటప్పుడు, లేదు సెక్యూరిటీ ప్యాచెస్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు, ఓఎస్ని అప్డేట్ చేసేటప్పుడు చూడండి ఓటీఏ అప్డేట్ అని మీకు కనిపిస్తుంది. ఓటీ అప్డేట్ తర్వాత మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. ఒక పెద్ద పనిని సాల్వ్ చేయలేనప్పుడు మన ఇంజనీర్గా మనుషులు ఏం చేస్తాం, ఎవరు ఏది బాగా సాల్వ్ చేయగలిగితే ఆ చిన్న చిన్న పనులను వాళ్ళకి ఇచ్చేస్తాం. ఎగ్జాక్ట్లీ మెషిన్ లెర్నింగ్ కూడా అదే చేస్తుంది. ఒక పెద్ద పనిని సింపుల్ టాస్క్లుగా చేసేసి, లేదు స్మాలర్ టాస్క్లుగా చేసేసి ఎక్స్పర్ట్ మోడల్స్కి ఇచ్చేస్తే అవి సాల్వ్ చేస్తున్నాయి. సో అలా ఓవరాల్ ప్రాబ్లం అంతా కూడా సాల్వ్ అయిపోతుంది. తర్వాత ఎయిర్ గ్యాప్. ఎప్పుడైతే కొంచెం రిస్క్ ఎక్కువగా ఉందో, లేదు మన సమాచారం అంతా లీక్ అయిపోయే అవకాశం ఉంది అన్న పరిస్థితి ఉందో, అప్పుడు ఎక్స్టర్నల్ కనెక్షన్స్ని కంప్లీట్గా రిమూవ్ చేసేసి ఆ సిస్టమ్ ఐసోలేట్ చేసేస్తాం, అంటే ఎవరితోనూ సంబంధం లేకుండా చేసేస్తాం. దాన్నే ఎయిర్ గ్యాప్ అని పిలుస్తారు. అలానే అవసరం లేని డేటాని కూడా అవసరం ఉన్న డేటా లాగా చూపించేసి, ఉదాహరణకి నది మట్టి తీసుకొస్తుంది, ఆ మట్టిలో ఎవరికి లాభం లేదు కానీ అది అక్కడే ఉంది కదా. సో ఇన్ ద వెరీ సేమ్ వే అవసరం లేని డేటాని తీసుకొచ్చి పెట్టేసి ఇదేదో అవసరమైన డేటా లాగా చూపిస్తుండడం అనమాట. సో డేటా డ్రెడ్జింగ్. సో దోస్ ఆర్ ద 4: డేటా డ్రెడ్జింగ్, ఎయిర్ గ్యాప్, మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, ఓటీఏ అప్డేట్. సో కొత్త విషయాలు నేర్చుకున్నారని అనుకుంటున్నాను. సో ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఇన్ జనరల్గా అవేర్నెస్ పరంగా, అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా మంచి మార్కులు తెచ్చుకునే అంశానికి సంబంధించి కూడా మీరు ఇలానే అప్డేట్ అవుతూ ఉండాలి అని, మీరు ఎప్పుడూ కూడా మీరు అనుకునే సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అప్టేక్ జాబ్స్ యాప్లో ప్రస్తుతం అన్ని ఫుల్ కోర్సెస్ మీద కూడా 80% భారీ డిస్కౌంట్ రన్ అవుతుంది. ఈ అందివచ్చిన అవకాశాన్ని మీరు వదులుకోకండి. బికాస్ ఛాన్సెస్ కమ్స్ రేర్లీ. ఎగ్జామినేషన్స్ మన కోసం ఊరికొరికే పెట్టరు. మరి అలాంటి వచ్చినప్పుడు ఆపర్చునిటీస్ మనం వాటిని ఖచ్చితంగా క్రాక్ చేసి తీరాలి. ఇలాంటి టైమ్స్లో మీరు రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు. టేక్ ద రైట్ డెసిషన్ అండ్ యూజ్ ఇట్ ఫర్ యువర్ బెనిఫిట్. సో మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తున్నానండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటుండండి. వీలైతే పక్కన వాళ్ళని కూడా అప్డేట్ చేయండి, మీకు పోయేదేమీ లేదు. సో అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.